మీ అందరికీ యేసుక్రీస్తునామ పేరిట శుభాభివందనాలు. వాక్య భాగంలోని కనుక మనం వెళితే పాత నిబంధన గ్రంథములో 27వ పుస్తకమైన దానియేలు గ్రంథం. ఈ దానియేలు చిన్నతనంలో అంటే 15 ఏళ్ల వయసు వరకు యూదా మతాన్ని బాగా ఆకళింపు చేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అతనితో పాటే షద్రకు, మెషక్, అబేద్నెగో వీళ్ళంతా స్నేహితులు, ఒకే పీర్ గ్రూప్, అంటే ఒకే దాదాపు ఏజీ కలిగిన వాడు. అయితే ఇర్మియా గ్రంథంలో ఇర్మియా చెప్పినట్టుగా ఆ ఇశ్రాయేలు రాజులు సరిగా దేవుడి వైపు తిరగనందువల్ల, అలాగే 7 సంవత్సరాలకు ఒకసారి భూమిని విశ్రాంతిగా ప్రకటిస్తే అది చేయకపోవడం వల్ల మొత్తం 70 సంవత్సరాలు, 70 అంటే వాళ్ళ యొక్క ఇశ్రాయేలు లెక్కలో 490 సంవత్సరాలు, అంటే 7 సంవత్సరాలకు ఒక విశ్రాంతి దినం తీసుకుంటే 7 ఏళ్ళు 49, 490 సంవత్సరాలలో వాళ్ళు దేవుడికి ఆ యొక్క కట్టడిని మానేసినందుకు భూమికి విశ్రాంతి దినాన్ని ప్రకటించటం జరిగి యెరూషలేములో మొత్తం కాల్చబడి మనుషులు ఎవరు కూడా ఉండకుండా తీసుకొని పోవడం జరుగుతుంది. ఏదో ముసలి మతిక వాళ్ళు, రోగగ్రస్తులు తప్ప. ఆ యొక్క బ్యాచ్లో వెళ్ళిన వాడు దానియేలు. ఇంకా చాలామంది ప్రవక్తలు కూడా ఉన్నారు. మరి అందరి గురించి విడివిడిగా రాయలేదు, కానీ కొందరు మాత్రం రాశారు. అందులో ప్రత్యేకంగా దానియేలు గురించి రాశారు. దానియేలే దీన్ని రాశాడు అని అంటారు. అయితే ఈ యొక్క గ్రంథంలో మనం 6వ అధ్యాయము 28వ వచనంలో, 6వ అధ్యాయము 28వ వచనంలో దానియేలు, ఈ దానియేలు ఇక్కడ 2 రాజుల గురించి చెప్పాడు, కానీ మొత్తం 5 రాజులు ఉన్నారు. ఒక హిడెన్ రాజు అన్నమాట, అంటే కనపడని రాజు కూడా ఒక అతను ఉన్నాడు. అందులో 4 రాజులు పేర్లు మాత్రం కనపడతాయి. అయితే ఇక్కడ 2 రాజులు పేర్లు మాత్రం కనపడ్డాయి. నేను మిగతావి కూడా మీకు వివరిస్తాను. ఏం జరిగిందంట, దానియేలు పరాయి దేశపు రాజుల మధ్య వర్ధిల్లెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వర్ధిల్లటానికి గల కారణాలు ఏంటి, అసలు ఎవరు వర్ధిల్లుతారు, ఎప్పుడు వర్ధిల్లుతారు, ఎలా వర్ధిల్లుతారు అనే కొన్ని మాటలు చూసుకొని దానియేలు గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనంలో యోసేపుకి దేవుడు తోడై ఉండినందున అతను వర్ధిల్లెను అని రాసింది. 39వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి దేవుడు తోడై ఉంటే వర్ధిల్లుతాము. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆరోగ్యం లేదు, తర్వాత కుటుంబం సరిగా లేదు, ఇల్లు లేదు, వాకిలు లేదు, అసలు వర్ధిల్లటమే లేదు అని అంటే దేవుడు మనకి తోడుగా లేడు అని అర్థం. ఎక్కడెక్కడో వాళ్ళని తీసుకొచ్చి దేవుడు రాజులను చేశాడు. గాడిదలు తోలుకుపోయేవాడినేమో రాజును చేశాడు, గొర్రెలు తోలుకుపోయేవాడిని రాజును చేశాడు. మోషే కూడా గొర్రెలను మేపేవాడే, తీసుకొచ్చి నాయకుని చేశాడు. మరి మనం ఎందుకు వర్ధిల్లటం లేదు, మనకెందుకు మంచి రోజులు రావట్లేదు, మనకెందుకు మంచి ఇల్లు లేదు, మనకెందుకు మంచి ఆరోగ్యం లేదు, మనకెందుకు మంచిగా పిల్లలు చదువుకోవట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు, భర్తలు మారట్లేదు అని ఆలోచన చేస్తే, ఇక్కడ అన్నదమ్ముల చేత తిరస్కరించబడి, కొట్టబడి, అమ్మివేయబడినటువంటి యోసేపుకి దేవుడు తోడై ఉన్నప్పుడు, బానిసగా పతిపరింట్లో చేరినప్పుడు, బానిసలో కూడా ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నప్పుడు
దేవుడు ఆత్మ కలిగిన వాడిగా ఉన్నప్పుడు పాపం చేయడానికి అవకాశము తీసుకుందామని భార్య అనుకున్నా పతిపరు భార్య దాన్ని అవకాశంగా తీసుకోక దేవుడు తోడుగా ఉండటం వల్ల పాపం అనేది చేయలేదు అతను. కాబట్టి పాపం చేయలేదు, చిన్నవాడు, మరి ఆ దేశంలో ఉంటున్నాడు. దేవుడు కృపను బట్టి మరి జైలు పాలైనా కూడా తర్వాత అతను దేవుణ్ణి నమ్మినవాడు కాబట్టి జైల్లో కూడా అతనికి ఆధిపత్యం ఇచ్చాడు జైలు అధికారి. ఇప్పుడు అతను ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు, వర్ధిల్లాడు. మరి మనమేమైనా వర్ధిల్లుతున్నామా లేదా అని ప్రశ్న వేసుకోవాలి. మన వాళ్ళు ఏమైనా వర్ధిల్లారు? అన్యాయంగా కాదండి, లంచాలు తీసుకొని ఇల్లు కట్టుకోవటాలు, వస్తువులు కొనుక్కోవటాలు, వాహనాలు కొనుక్కోవటాలు కాదు. నీతిగా బతికి ఎక్కడ అన్యాయం అనేది చేయక, లంచాలు లేక, అలాగే వడ్డీ డబ్బులు లేక, దందాలు లేక, మోసం చేయక సంపాదించిన సొమ్ముతో వర్ధిల్లటం అనేది వర్ధిల్లినట్టుగా లెక్క. అలాగే సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు సమూయేలు చిన్న బాలుడుగా ఉన్నప్పుడే మందిరంలో వదిలేసినాడు అమ్మగారు పాలు విడిచిన వెంటనే. ఇప్పుడు ఇతను ఎలా పెరుగుతున్నాడంట? దేవుని దయలో వర్ధిల్లుచుండెను అని రాసింది. వర్ధిల్లుతున్నాడంట అంటే అవయవాలన్నీ సక్రమంగా ఉన్నాయి. కొంతమంది చూడండి, మా ఊర్లో ఒక అబ్బాయి 3 ఏళ్ళు ఉంటాయి, అంతే 3 ఏళ్ళు ఉంటాయి. ఆ అబ్బాయి వాళ్ళ రోడ్డు మీద ఆటో పెట్టుంటే ఆటోలో కూర్చొని, లేకపోతే ఆటో బయటికి కాళ్ళు పెట్టి లోపల తలకాయ పెట్టి ఆడుకుంటున్నాడు. సరే, వాడు కాళ్ళు ముడుచుకొనే ఉన్నాయి మొదట. తర్వాత బండి అతను వస్తూ ఉన్నప్పుడు వీడు ఇట్లా ముందుకు వంగేసరికి కాళ్ళు పైకి లేచినాయి. వాడు బండి గుద్దేశాడు, ఇరిగిపోయింది కాదు. పిల్లలు ఆలోచించేయండి. ఇక వాడు ఎలా ఉంటాడు? ఇప్పుడు అవిటివాడి లాగానే నడుస్తాడు. అంటే అంత బలంగా ఉండదు అది. కాబట్టి నేను కోరేది ఏంటంటే, మనం దేవుళ్ళలోకి వచ్చినప్పుడు కూడా మన ఇష్టం వచ్చినట్టుగా తిరగకుండా ఉంటే, అంటే మనకు ఏమి కాకుండా ఉంటే దేవుళ్ళు ఎదుగుతాం. మన ఇష్టం వచ్చినట్టుగా తిరిగి తర్వాత మనం బాగా నడవాలి అనుకుంటే కొంచెం కష్టమే. సాక్ష్యము లేని జీవితం వ్యర్థమండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29:23. ఎలాగున్నాడు ఇప్పుడు ఇతను సొలొమోను? రాజుగా వర్ధిల్లుతున్నాడు. ఎవరి నీతిని బట్టి కొడుకు రాజు అయ్యాడు? దావీదు నీతి. బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అయితే సొలొమోను నీతిమంతుడు కాదు, అందుకనే కొడుకులు చెడిపోయారు, తప్పుడు మార్గంలో పోయారు. దావీదు మంచివాడు, పాపాన్ని ఒప్పుకున్నవాడు. కానీ సొలొమోను ఎక్కడ పాపాన్ని ఒప్పుకోలే. దేవుడు 2 సార్లు ప్రత్యక్షమైన పాపాన్ని ఒప్పుకోకుండానే నడిచాడు. అందుకని ఆ శాపం కొడుకుల మీద పడింది, దేశం మీద కూడా పడింది. దేశం ఏమైపోయింది? 2గా చీలిపోయింది. ఒక వ్యక్తి, ఒక రాజు చేసిన పాపం. అలాగే మీ ఇంటికి రాజు నీ భర్త అయితే ఆ భర్త చేసిన పాపం కుటుంబాన్ని చీల్చేస్తుంది, దేవుళ్ళు ఎదగనేది. ప్రార్థనాపరుడుగా ఉన్నప్పుడు భర్తలు కుటుంబాన్ని చీల్చేస్తాడు సాతాను. లెక్కలేనన్ని అనుమానాలు, లెక్కలేనన్ని చిక్కులు పెడతాడు వాడు. కానీ సొలొమోను రాజు కావడానికి కారణం దావీదు తన పాపమును ఒప్పుకొని నీతిగా బతికి దేవుడికి ఇష్టంగా బతికినందుకు దేవుడు
ముందుగానే వాగ్దానం చేసినట్టుగా రాజుగా అతన్ని చేసి వర్ధిల్ల చేశాను అని రాశాను. కీర్తన గ్రంథం 72వ కీర్తన 7వ చరణం. ఇంకా ఎవరెవరు వర్ధిల్లుతారో బైబిల్ తెలియజేస్తాం. నీతిమంతులు వర్ధిల్లుతారు. ఎవరంటే నీతిమంతులైతే వర్ధిల్లుతారు. మీరు నీతిగా బతకండి, దేవుడే వర్ధిల్ల చేస్తాడు. ఇస్సాకు ఎరారు అనే ప్రాంతంలోకి వెళ్ళి విత్తనము వేసి క్రమక్రమముగా ఎదుగుచుండేది. ప్రియులారా, మరి మనం కూడా దేవుళ్ళలోకి వచ్చి క్రమక్రమంగా ఎదగాల్సిన వారము ఎందుకు దిగజారిపోతున్నాం? దేవుడి తోడుగా లేడు, నీతిమంతులుగా లేము. 92వ కీర్తన 13వ చరణం. 92వ కీర్తన 13వ చరణం. మందిరములో నాటబడిన వారు వర్ధిల్లుతారు. దేవుని మందిరములో నాటబడిన వారై వారు దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు. ఏమండి, మందిరానికి వస్తున్న వాళ్ళందరూ బాగుంటారండి అనాలి అంటే మందిరం ఎగ్గొట్టకుండా రావాలి, ప్రార్థనలు ఎగ్గొట్టకుండా రావాలి, వర్ధిల్లాలంటే. ఇప్పుడు చేను పంట వేసి వచ్చాడు రైతు, ఎదుగుద్దులే అని ఊరుకుంటాడా? లేడు. పొద్దున్నే వాళ్ళ బండి వేసుకుని పోతాడు. ఎలా ఉంది, నిన్న పంట నాట్యాం కదా, ఎలా ఉంది చూసుకుంటూ ఉంటాడు, ఎరువేస్తాడు, పురుగు మందు కొడతాడు, కాలువకు నీళ్లు పెడతాడు, ఏమండి గట్లు కొడతాడు. ఎలా ఎలా ఉంటుందో అనేది 6 నెలల్లో తిరుగుతూనే ఉంటాడు రైతు. అప్పుడు పంట బాగా వస్తుంది. అలాగే నీవు కూడా దేవుళ్ళో బాగా నడిస్తే దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. మందిరములో నాటబడాలి. మీరు లోకల్లో కాదు, ఇంట్లో కాదు, బంధువుల మధ్య కాదు. నాటబడిన వారు పొలంలో నుంచి బయటికి వెళ్తారండి? చెప్పండి త్వరగా. పొలంలో నాటామండి, అది పోద్దా ఇంకో పొలంలోకి? పోదు. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇక్కడ నాటబడాల్సినటువంటి వాళ్ళు మరి ఇక్కడ ఉండకుండా వేరే పొలంలోకి ఎందుకు వెళ్ళారు? ఋతు గ్రంథంలో అంటాడు, ఋతుతో అంటాడు బోయజు, ఈ పొలములో కాక నీవు మరొక పొలములోనికి పోయి ఏరుకొనవద్దు అని రాశాడు. ఈ పొలములో తప్ప. మరి ఇక్కడ నాటబడితే వర్ధిల్లాల్సిన వాళ్ళు వేరే చోటుకి వెళ్ళి వర్ధిల్లాలని ప్రయత్నం చేస్తే వర్ధిల్లుతారా? వేరొక పొలానికి పోవద్దు, విడిచిపోవద్దమ్మా, ఇక్కడే ఉండమ్మా అని అంటుంది వాక్యము. మరి ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు, ఇక్కడ నాటబడిన వాళ్ళు, ఇక్కడ నారు పోసుకున్నటువంటి వాళ్ళు ఆ నారు తీసుకెళ్ళి ఇంకొకళ్ళ చేల్లో నాటుకుంటామండి అని అనుకుంటే ఏం ప్రయోజనం? మనం అమ్ముకునే నారు కాదు కదా ఇది. ఆత్మల్ని అమ్ముకోరు కదా, ఏ సేవకుడు అమ్మడు కదా. నేను 10 మంది ఆత్మల్ని నీకు పంపిస్తాను సేవకుడా, నాకు ఒక్కొక్కళ్ళకి 1 లక్ష రూపాయలు ఇవ్వమని ఏమన్నా బేరం పెడతాడా? కానీ ఎందుకు వెళ్ళిపోయారు? నీవులో దేవుడు తోడుగా లేక ఉన్నాడని అనుకుంటూ భ్రమలో తిరిగేటువంటి వాళ్ళంతా వేరొక పొలంలో నాటబడతారు. ఆలోచన చేసుకోవాలి, వాళ్ళు వర్ధిల్లుతారా లేదా అనేది దేవుడే చూస్తాడు. 122వ సంకీర్తన 6వ చరణం. దేవుని మందిరంలో నాటబడాలి పిల్లలు. యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారు. యెరూషలేం అంటే దేవుని పట్టణం. అంటే ఎవరిని ప్రేమిస్తున్నట్టు? దేవుని ప్రేమిస్తున్నట్టు. యెరూషలేమా యెరూషలేమా, దేవా దేవా అన్నట్టు ఉంటుందన్నమాట. యెరూషలేము దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం. మందసం అక్కడే పెట్టారు, మందిరం అక్కడే కట్టారు, దాన్నే కనాను అంటారు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియా బిడ్డలారా, యెరూషలేమును ప్రేమించేవారు వాళ్ళు కూడా వర్ధిల్లుతారు.
బైబిల్ ప్రకారం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనం, 28, 25. దేవునిలో నమ్మకం ఉంచువారు, చదవండి. దేవుని యందు నమ్మిక ఉంచేవారు వర్ధిల్లుతారు. ఎన్ని రకాలుగా వర్ధిల్లుతారో బైబిల్లో నీకు ఈ దినమును తెలియజేస్తున్నాను. నేను ఎందుకు వర్ధిల్లటం లేదు, వర్ధిల్లాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి, దానియేలు ఎలా వర్ధిల్లాడు. అన్ని దేశంలో, మనం కూడా అన్ని దేశంలోనే ఉన్నాం. మన చుట్టూ ఉండేవాళ్ళంతా అన్ని జనులే, మనం కూడా ఒకప్పుడు అన్ని జనులమే. వర్ధిల్లాలి అంటే ఏం చేయాలి? లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం. ఇందాక సమూయేలు దేవుని దయలో ఎలాగైతే వర్ధిల్లాడో, కాబట్టి యేసు కూడా దేవుని దయలో వర్ధిల్లుతున్నాడు, మనుషుల దయలో వర్ధిల్లుతున్నాడు, జ్ఞానములో వర్ధిల్లుతున్నాడు. మరి మీ పిల్లలు జ్ఞానవంతులేనా? నీ భర్తలు, నీ భార్యలు జ్ఞానవంతులేనా? జ్ఞానంతో వాళ్ళు ఎదుగుతున్నారా? జ్ఞానంతో వాళ్ళు వర్ధిల్లుతున్నారా? ఆ జ్ఞానము వాళ్ళకు వన్నె తెస్తూ ఉందా? కీర్తిని తెస్తూ ఉందా? ప్రయోజనకరముగా ఉంటా ఉందా? నీకును సమాజమునకు ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. 3 యోహాను పత్రిక 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఎక్కడ వర్ధిల్లాలంట? ఆత్మలో వర్ధిల్లాలి. కాబట్టి దేవుడు అంటాడు, ఆత్మను ఆర్పకండి. ఆత్మకి ప్రార్థన చేయాలని ఉంటుంది, శరీరం మాత్రం బలహీనము. కాబట్టి అలాంటి ఆత్మను ఆర్పద్దు. మా అత్తగారు దరిదాపు 90 ఏళ్ల వయసు ఆమెకి. ఆమె ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూనే ఉంటుంది. ఆమె శరీరము సహకరించకపోయినా, అలాగే మంచం మీద పడుకొని ఉన్నా సరే చేతులు ఆకాశం తట్టు పెట్టి ప్రార్థన చేస్తాను. చివరికి చనిపోయింది కూడా అలాగే చనిపోయినా, ప్రార్థనలోనే చనిపోయినా. ఎప్పుడు ప్రాణం పోయినా కూడా తెలియదు ఎవరికి. రాత్రిపూట ప్రార్థన చేసుకొని వచ్చారు ఇళ్ళకి. సరే, ఆమె బెడ్ టైం అయింది, పడుకునే టైము. పడుకుంది, ఆ చేతులు పెట్టుకొని గుండె మీద ప్రార్థన చేసుకుంటానే ఉంది. మనవరాలు పాలు తీసుకొచ్చింది. సరే, ప్రార్థన చేసుకుంటుంది కదా, డిస్టర్బ్ చేయటం కొన్ని పక్కన పెట్టింది. ఎంతసేపటికి ఆమె ప్రార్థన ముగించడం పోతే అమ్మమ్మ అని ఒక కేకేస్తే ఆమె అప్పటికే చనిపోయాడు. దేవుని ప్రేమిస్తున్న ప్రియుల ఎంత ధన్యత ఉండేది, ఎంత గొప్ప కార్యం. నిత్యము ప్రార్థనలో ఉండాలి. నీకు ఇచ్చిన అవకాశం అంతా ప్రార్థన, వాక్యం చదువుకోవటం, పాటలు పాడుకోవటం, నేర్చుకోవటం, కొత్త ట్యూన్స్, కొత్త పాటలు. ప్రకటన గ్రంథంలో అంటారు కొత్త పాట పాడతారంట అక్కడ. కాబట్టి ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లాలంటే మనము ప్రార్థనా పనులై ఉండాలి, వాక్యం చదివేవారమై ఉండాలి, నీతిగా నడిచేవారమై ఉండాలి, దేవుడితో సహవాసం చేసేవారిగా ఉండాలి, అక్రమం చేయకుండా ఉండాలి. ఎన్నెన్నో ఉంటాయి పిల్లలు. ఏ తప్పుడు కార్యం మనలో ఉన్నా దాని లెక్క నీ మీదో నీ పిల్లల మీదో పడుతుంది. అంటే అది గుర్తు చేస్తుంది అన్నమాట. నువ్వు ఎక్కడో తప్పు చేసావు, జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే మనము రెక్లెస్గా, అంటే పట్టినట్టుగా తిరుగుతూ ఉంటాం. అందుకని దేవుడు అప్పుడు దెబ్బ కొడతా ఉంటాడు. కాబట్టి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నట్టయితే ఈ దానియేలు 4 రాజుల మధ్య వర్ధిల్లాడు. ఈ 4 రాజులు ఎవరో చూద్దాం. 4వ అధ్యాయం దానియేలు గ్రంథము 4వ వచనంలో నెబుకద్నెజరు రాజు, ఇతనే తెచ్చింది. యెరూషలేములో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చింది కూడా ఇతనే. కాబట్టి మొట్టమొదటిగా పనిచేస్తుంది ఎక్కడ? నెబుకద్నెజరు రాజు దగ్గర పనిచేస్తూ ఉంటారు. తర్వాత 5:1
బెల్షస్సరు అనేటువంటి రాజు దగ్గర పనిచేశారు. మూడవది 31:5-31 దర్యావేషు రాజు దగ్గర పనిచేశాడు. వీళ్ళందరూ మరి 70 సంవత్సరాల్లో ఈయన దగ్గర వాళ్ళ దగ్గర ఈయన పనిచేశాడు. ఎవరు? దానియేలు పనిచేస్తున్న దినముల్లో తండ్రి చచ్చిపోయాడు, కొడుకు చచ్చిపోయాడు. తర్వాత పారసీక రాజులు వచ్చారు, దర్యావేషు రాజు వచ్చాడు. ప్రియులారా, చివరి 4వ రాజు 6వ అధ్యాయము 28వ వచనం. 6:28. కోరేషు కాలంలో కూడా ఉన్నాడు. ఒక్కొక్క రాజు చనిపోతున్నాడు, ఇంకొక రాజు దానియేలును ఉద్యోగంలో నుంచి పీకేలా. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, ఆయన ఉద్యోగం ఇచ్చాడు ఆ ప్రభుత్వం, అయినా నేను తీసేస్తాను, నాకు ఇష్టమైన వాళ్ళు నేను పెట్టుకున్నాను. అట్లా తీసేయలేదు దానియేలు. షద్రకు మెషకు అబేద్నెగోలను తీసేయలేదు. వాళ్ళు నియమించినట్టుగానే వాళ్ళు నడుస్తూ ఉన్నారు. ఉద్యోగాలు పోలేదు. 70 సంవత్సరాలుగా వాళ్ళు అక్కడే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. చూడండి, దేవుని ప్రేమిస్తున్నట్టు వర్ధిల్లడానికి కారణం ఏంటి? దానియేలు వర్ధిల్లడానికి కారణం ఏంటి? 1వ అధ్యాయము 8వ వచనం. 1:8. అపవిత్రమైన దాన్ని తినకుండా ఉండాలి. కాబట్టి అన్ని దేవతలకు అర్పించిన దాన్ని తినకుండా ఉండాలి. తింటే కనుక అపవిత్రమైపోతాను, కాబట్టి తినకుండా ఉండాలని అపవిత్రత పరుచుకోకుండా ఉన్నవాడు మొట్టమొదటి క్యారెక్టర్ అతనిలో. 2వది 17వ వచనం. దర్శనమును కలభావములను మరి అలాగే చెప్పగలిగినటువంటి జ్ఞాని. వర్ధిల్లటానికి కారణం ఏమంటే, మా అబ్బాయి ఏ ఊరు వెళ్ళినా కానీ చక్కగా బతుకుతాడేంటి అందంట ఒక తల్లి. ఏమ్మా అంటే, అవునండి మా అబ్బాయి మంచి చదువు చదువుకున్నాడు, వాడు జ్ఞానం ఉంది, వాడికి ఏ దేశం వెళ్ళినా బతకగలడు. చెప్పగలరా? ఇప్పుడు ఇతను ఈ దేశానికి వచ్చాడు, ఎలా ఇక్కడ ఉండగలుగుతున్నాడంటే ఇతను దర్శనాలు చెప్పతాడు, కళ్ళభావం కూడా చెప్తాడు. 20వ వచనం చూడండి. 20వ వచనంలో 1:20లో రాజ్యములోనే అతన్ని శ్రేష్ఠుడుగా చెప్పారు. శ్రేష్ఠుడు. కాబట్టి వీళ్ళు ఎలాంటి వాళ్ళు వర్ధిల్లారు? కారణం ఏంటంటే శ్రేష్టమైన బుద్ధి ఉంది వాళ్ళకి. మిగతా శకునుగాళ్ళ కన్నా కూడా శక్తి కలిగిన బుద్ధి, జ్ఞానం, వివేకం అన్నీ ఉన్నాయి. అందుకనే వర్ధిల్లాడు. 2వ అధ్యాయం 18వ వచనం. జ్ఞానులను చంపేస్తాను అని అంటే స్నేహితుల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని చెప్పాడు. ప్రార్థనాపరుడు. అలాగే ఇతరులను కూడా ప్రార్థనలో నడిపించగలిగినటువంటి వాడు. మరి నువ్వు ప్రార్థనాపరురాలువేనా? మరి కొందరిని ఎవరినైనా నడిపించగలుగుతున్నావా? ఆలోచించి 6వ అధ్యాయము 10-11 వచనాలు కూడా చూడండి. 6వ అధ్యాయము 10-11 వచనాలు. స్నేహితుల్ని ప్రార్థన చేయమని చెప్పాడు. ఇక్కడ ఇతను కూడా తన రొటీన్ ప్రార్థన, పగలు, పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం 3 సార్లు ప్రార్థన చేసే అలవాటు మానుకోలేదు. ప్రియులారా, కాబట్టి ఇతనిలో ఎందుకు వర్ధిల్లడానికి గల కారణాలు ఏంటంటే చాలా ఉన్నాయి. ఇందులో దాదాపు 15-20 దాకా ఉంటాయి. కొన్ని మాత్రమే మనం చెప్తున్నాం. 5వ అధ్యాయం 11వ వచనం. 5వ అధ్యాయం 11వ వచనం. ఏ ఆత్మ అంటే ఉంది? దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు, పరిశుద్ధ దేవతల యొక్క ఆత్మ కలిగిన వాడు. మరి నీవే ఆత్మ కలిగి ఉన్నావు?
తప్పుడు ఆత్మ ఏమైనా ఉందా, దురాత్మ ఏమైనా ఉందా, పనికిమాలిన ఆత్మ ఏముందా, వెనుదిరిగే ఆత్మ ఉందా, సిగ్గుపరిచే ఆత్మ ఉందా, అవమానపరిచే ఆత్మ ఉందా, గేలి చేసే ఆత్మ ఉందా, అసభ్యంగా మాట్లాడే ఆత్మ ఉందా, అసభ్యమైన చూపులు చూసే ఆత్మ ఉందా, అసభ్యంగా నడిచే ఆత్మ ఉందా, అసభ్యమైన వాటిని ముట్టుకునే ఆత్మ ఉందా, ఎలాంటి ఆత్మలు ఉన్నాయి మనకి ఆలోచన చేయవలసిన. 12వ వచనం కూడా చూడండి. 12వ వచనం, అతనికి ఇంకొక క్యారెక్టర్ అంటే ఇంకొక గుణం, ఇంకొక మంచిది వర్ధిల్లటానికి, శ్రేష్టమైన బుద్ధి గలవాడు. 6వ అధ్యాయము 4-5 వచనాలు, ఏదో 1-2 చదవండి. మొదల 1-2 చూడండి. వాళ్ళలో 3 ప్రధానులుగా పెడితే ఆ 3లో ఇతను ప్రధానుడుగా పెట్టాడు. 3లో ఇతను ముఖ్యుడు. అంటే దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క సంస్థానాలన్నిటి మీద 3 ఉన్నారు ప్రధానులు. ఆ 3లో ఇతను. కాబట్టి ఎందుకు వచ్చింది ఆధిక్యత అని అంటే బుద్ధి జ్ఞానములు కలిగినవాడు కాబట్టి దేశంలోనే విశేషమైనటువంటి అధికారాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. 6వ అధ్యాయంలోనే 4-5 చదవండి. 4-5. దానియేలులో ఏ లోపము వారు కనుగొనలేకపోయిరి అని రాశారు. లోపం లేకుండా పనిచేశాడండి తన ఉద్యోగంలో. ఏలెత్తి చూపకుండా పనిచేసాడండి ఉద్యోగంలో. దేనిలో చూద్దామన్నా కూడా అతన్ని ఫలానా దాంట్లో ఇరికిద్దామంటే కుదరటంలో. చాలామందిని మీరు చూస్తూ ఉంటారు, అవినీతి నిరోధక శాఖ వాళ్ళు మరి లంచం ఇస్తూ ఉంటే పట్టుకున్నారని మీరు పేపర్లో టీవీలో చూస్తారు. అంటే వాళ్ళు ఎలా పని చేయట్లేదని అర్థం, మోసంతో పనిచేస్తూ ఉన్నారు, లంచాలు తీసుకొని పనిచేస్తూ ఉన్నారు, వలేసి పట్టుకుంటున్నారు ఏసీబీ వాళ్ళు. కాబట్టి మరి ఇతన్ని పట్టుకోవాలని చూశారు, కానీ అతను ఎక్కడా కూడా లోపం లేకుండా నడుస్తూ ఉన్నాడు. ఇంకొక క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ అన్నమాట. 23వ వచనం చూడండి, 22-23. ఎలాగా ఉన్నాడంట దానియేలు? దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాడు. 23వ వచనం, భక్తి గలవాడు. 22లో నిర్దోషి, 23లో భక్తిపరుడు. అతడు దేవునిలో భక్తి కలిగిన వాడు. అందుకనే అతను సింహాల బోన్లో నుండి తప్పించబడ్డాడు. నిర్దోషి. రాజు వచ్చి అడుగుతున్నాడు, దానియేలు, నిత్యము ప్రార్థన చేస్తున్నటువంటి నీ దేవుడు నిన్ను రక్షించనా? మరి నిత్యం ప్రార్థన చేస్తే రక్షిస్తాడని వాక్యం తెలియజేస్తూ ఉంది మనకి. కాబట్టి అతను రక్షించబడ్డాడు. ప్రార్థనాపరుడు కాబట్టి, నీతి కలిగిన వాడు కాబట్టి, నిర్దోషి కాబట్టి, ఏమండి లోపం లేనివాడు కాబట్టి, శ్రేష్టమైన బుద్ధి ఉంది కాబట్టి, చాలా క్వాలిటీస్ ఉన్నాయి ఇతనిలో. 9వ అధ్యాయము 16వ వచనం, ఉపవాసముండి పాపములను ఒప్పుకునేవాడు. 20వ వచనం కూడా, అది మనం సబ్జెక్ట్ ఏంటంటే పాపులమని ఒప్పుకోవడం. ఎందుకంటే వాక్యంలో 4-5 లైన్లు ఉంటాయి, మనకు కావాల్సిందే తీసుకోవాలి, అంతా రాయకూడదు, చదవకూడదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే పాపులమని ప్రార్థన చేసేటువంటి మనసు కలిగిన వాడు. నువ్వు చెప్పావా, చేసావా, అలా చేస్తున్నావా? మా ఆయన తప్పుడేనండి, నేను తప్పుడు దాన్నండి, మా నాన్నగారు, మా తాతగారు మేమందరం పాపం చేసిన వారమేనండి అని చెప్తావా? ఎప్పుడైతే నువ్వు పాపం ఒప్పుకోవో నీకు శ్రేష్టమైన బుద్ధి ఉండదు. నువ్వు ఎప్పుడైతే శ్రేష్టమైన బుద్ధి ఉండదో వివేకం ఉండదు, జ్ఞానం ఉండదు. ఏదో లోకంలో బతుకుతూ ఉంటాం కానీ దేవుడిని గ్రహించగలిగినంత జ్ఞానం ఉండదు. అంటే దేవుడితో మాట్లాడేంత జ్ఞానం ఉండదు. ఇతను 3 సార్లు ఎవరితో మాట్లాడతాడు ప్రార్థనలో? దేవుడితో. అందుకని అంటున్నాడు వచ్చి,
నిత్యం ప్రార్థన చేస్తున్నావు కదా నీ దేవుడికి, రక్షించగలిగినా రక్షించాడు, నేను నిర్దోషిగా కనపడ్డాను, రాజా నీకు మరి నిర్దోషిగా ఉన్నానా లేరా అని అడుగుతున్నాడు దానియేలు. 10వ అధ్యాయం 2-3 చదవండి. 9వ అధ్యాయం 2-3 వచ్చినారు. ఉపవాసము ఉండి గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నిబ్బరమైనటువంటి బుద్ధి గలవాడై. 10వ అధ్యాయం 2-3 వచనాల్లో కూడా చూడండి, అతను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 21 రోజులు చేశాడంట ప్రార్థన. దేవుడు దూతను పంపించాడు. జరగబోయేటువంటిది అంటే ఈ భూమి అంతములో ఏం జరగబోతుంది, అలాగే యేసుక్రీస్తు వారు వస్తున్నారనే విషయం, యేసుక్రీస్తు వారిని ఎలా చంపుతారనే విషయం, అన్ని విషయాలు కూడా ఆ దూత ద్వారా ఆయన చేత రాయించి భద్రపరిపించారు. ఎంత బుద్ధి ఉంటే దేవుడు వచ్చి మాట్లాడి దూత చేత రాయిస్తాడండి వాక్యాన్ని. కాబట్టి ఎందుకు దానియేలు వర్ధిల్లాడు 4 రాజుల మధ్య అని అంటే అతనికి ఉన్న గొప్ప క్వాలిటీస్. 10వ అధ్యాయంలోనే 11వ వచనం చూడండి. దేవునికి బహుప్రియుడు ఇతను. ఎలాంటి వాడు? ఎవరికి రాయలేదు ఈ మాట, ఎవరికి రాయలేదు, ఏ సేవకుడికి కూడా ఆ మాట రాయలేదు. నీవు బహుప్రియుడవు, నువ్వు శ్రేష్టమైన బుద్ధి గలవాడు, బహుశ్రేష్ఠుడవు. దేవుని యొక్క ప్రేమలో 19వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది, చదవండి. కాబట్టి నువ్వు బహుప్రియుడవు, బహుప్రియుడు అని 2 సార్లు కనబడతావు మీకు వాక్యంలో. అంటే ఎంత మంచి క్వాలిటీస్ ఉంటే దేవదూతలు అలా అంటాయి ఒక మనిషిని. మనల్ని కూడా అలా అనిపించుకునేటట్టుగా దేవదూతల ద్వారా లేదా సేవకుల ద్వారా లేదా మంచి విశ్వాసుల ద్వారా గొప్ప గొప్ప వారి ద్వారా నువ్వు మంచి బహుప్రియులుగా, దేవుడికి బహుప్రియురాలుగా ఉన్నావని చెప్పగలిగిన స్థితిలో నడుస్తున్నారా? 11వ అధ్యాయము 1వ వచనం నుండి 43వ వచనం దాకా చదివే పని లేదు. రాబో కాలం గురించి ప్రవచించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఏం జరగబోతుంది ఇక ముందు దినాల్లో, 70 వారాల సంగతి, యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు, చివరి వారం సంగతి, 1.5 సంవత్సరాల సంగతి అంతా కూడా వివరంగా దూత చెప్పటం జరుగుతుంది. 9వ అధ్యాయంలోనే 24వ వచనంలో 70 వారాల ప్రవచనం కనపడుతుంది. 9:24 70 వారములు నీకు నియమించి ఉన్నట్టుగా రాయబడింది అక్కడ. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, 70 వారాల తర్వాత ఏం జరుగుతుంది, 70 వారాలు ఏం జరగబోతూ ఉంది అనేది వివరం అంతా కూడా అక్కడ చెప్పబడతా ఉంది. దేవుడి చిత్తమైతే దాని గురించి మరొక ప్రసంగంలో మనం మాట్లాడుకోవచ్చు. అలాగే 9వ అధ్యాయం 1 నుంచి 21 వరకు దానియేలు దేవునికి ప్రార్థన చేయటం చూస్తాం. మొత్తం ప్రార్థనే అది. మేమేం చేశాము, నీకు ఎలా వ్యతిరేకంగా నడిచాము, మా పితరులు ఏం చేశారు, నీ ఆజ్ఞలను పాటించకుండా ఎలా తిరిగాము అన్నీ చెప్తాడు. దేవుని ప్రేమ, దానియేలు యొక్క జీవితం అంటే లైఫ్. అతను పుట్టింది 620లో పుట్టాడు. దేవుని ప్రేమించింది. చనిపోయింది 538. అప్పుడు అతను ఎన్ని సంవత్సరాలు జీవించాడంటే 82 సంవత్సరాలు జీవించాడు. అంటే 70 సంవత్సరాలు ఎక్కడున్నాడు చెప్పండి? బబులోను దేశంలోనే ఉన్నాడు. 77. 15వ సంవత్సరం నుంచి అతను తీసుకొని పోయారు ఆ దేశానికి. 15కి 70 కలపండి, 85 అవుతాయి. దరిదాపుగా 85 ఏళ్ల వయసులో అతను చనిపోయాడు. కాబట్టి దేవుళ్ళో ఎక్కువగా నడిచాడు, చూపించాడు ఎలా నడవాలో కూడా, అనుసరించాడు, ఘనపరిచాడు,
దేవుడితో మాట్లాడాడు, దూతని చూశాడు, లేఖనాల్లో రాశాడు, అన్నీ కూడా చేశారు. మొదటి అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు హిస్టరీ అండి. అంటే దానియేలు ఏం చేశాడో ఇన్ని రాయబడి ఉంటాయి అందులో. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ప్రవచనం అన్నమాట. అన్ని ప్రవచనాలు అన్నమాట, ప్రవచనాత్మకమైనటువంటి అధ్యాయాలు. 6 అధ్యాయాలు అయితే హిస్టరీ అయితే 6 అధ్యాయాలు ఇవి. 15 సంవత్సరాల వయసులో చెరలోకి వెళ్ళాడు. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 18వ వచనంలో వీళ్ళని చెరకు తీసుకుపోతారని ముందుగానే రాయబడింది బైబిల్లో. ఇరవయో అధ్యాయము 18వ వచనం అండి. దేవుని ప్రేమించి పిల్లరా, దానియేలు వివాహం చేసుకోలేదు, భార్యలు లేరు. దేవుని కోసం నపుంసకుడిగా ఉండిపోయాడు. ముందుగానే ప్రవచించబడినట్టుగా నీ పిల్లలు చిన్నప్పుడే తీసుకెళ్ళారు. వాక్యానుసారంగానే జరుగుతుంది. 70 ఏళ్ళు అంటే 605వ సంవత్సరం నుండి 535వ సంవత్సరం క్రీస్తు పూర్వం వరకు 70 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. పాత నిబంధనలో ఈ యొక్క గ్రంథము 27వ గ్రంథము 12 చాప్టర్స్ ఇందులో కనపడతాయి. మ్యారేజ్ లేదు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం చదువుదామండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనంలో ఎవరు వర్ధిల్లుతారో ఇంకొక మాట ఇక్కడ మనకి కనపడతాం. యథార్థవంతుల యొక్క గుడారం వర్ధిల్లుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. గుడారం అంటే ఇల్లు అనుకుందాం, గుడారం అంటే మనసు అనుకుందాం, గుడారం అంటే హృదయం అనుకుందాం. అది వర్ధిల్లాలి అంటే యథార్థత నీకు కావాలి. దానియేలు యథార్థంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. అలాగే యోబు యథార్థంగా ఉన్నాడు. ఇర్మియా, ఏషియా అంటే వీళ్ళంతా యథార్థంగా ఉన్నారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, శిష్యులు, పౌలు, ఫిలిప్పు వీళ్ళంతా యథార్థంగా ఉన్నారు. హానోకు, నోహు వీళ్ళంతా దేవుడి పట్ల నమ్మకంగా ఉన్నారు. కాబట్టి వారి యొక్క వంశాలు వర్ధిల్లాయి. నీవు నీ వంశము వర్ధిల్లాలంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ప్రార్థనాపరులై ఉండాలి, నీతిగా నడవాలి, లోపం లేకుండా ఉండాలి, దేవుని మందిరంలో నాటబడిన వారుగా ఉండాలి. పిల్లరా, ఏదైతే చెప్పబడిందో గ్రంథంలో అవన్నీ చేశాడు దానియేలు. చిన్నప్పుడే అపవిత్రపరచుకోకూడదు అని ఆహారాన్నే వద్దన్నాడు. కలభావం చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన వాడిగా ఉన్నాడు. దర్శనాలు కనగలిగిన వాడిగా ఉన్నాడు. శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడిగా ఉన్నాడు. బహుప్రియుడుగా ఉన్నాడు. ఇందులో చెప్పబడిన క్వాలిటీస్లో నీకెన్నున్నాయో ఒక్కసారి నువ్వు పరీక్ష చేసుకో. నీ కుటుంబము, నీ గుడారము వర్ధిల్లుతుంది, నువ్వు వర్ధిల్లుతావు. చెప్పబడిన వాక్య భాగంలో 6:28లో ఈ దానియేలు అని ఉంది కదా, అక్కడ ఈ నీ పేరు పెట్టుకో. ఈ సువార్తమ్మ, ఈ యాకోబు వర్ధిల్లెను అని రావాలి. వర్ధిల్లినట్టుగా కనపడాలి. నీవు నీ కుటుంబం వర్ధిల్లినట్టుగా కనపడాలి. అప్పుడే మనం నిజమైన క్రైస్తవులు. వర్ధిల్లకుండా ఉన్నామంటే మామూలు వాళ్ళు ఎలాగున్నారో మనం కూడా అలాగే ఉంటే ఏం ప్రయోజనం? దేవుళ్ళకి వచ్చిన వాళ్ళంతా వర్ధిల్లాలి, వర్ధిల్లారు. నమ్మకంగా ఉన్న వాళ్ళంతా వర్ధిల్లారు. కాబట్టి నీవు నీ కుటుంబం వర్ధిల్లాలి అంటే తప్పనిసరిగా దేవుడికి విధేయత, లోబడి, ఒప్పుకుంటూ నమ్మకంగా బుద్ధి కలిగి జీవించినప్పుడు ఎంతమంది రాజులైనా పోవచ్చు, కానీ నీ నీతి మాత్రం నిలబడి ఉంటుంది. ఉద్యోగం పీకే. అలాంటి స్థితి నీకు, నాకు, మనందరికీ, సమాజానికి, క్రైస్తవులకు దేవుడు సహాయం చేసి నడిపించి దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం.